ఓకే, లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాం? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. టిపికల్ గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది 3 లెవెల్స్ లో ఉంటుంది: ఆర్గనైజేషన్, డివిజన్ అండ్ యూనిట్. సో ఈ మూడిట్లో ఆర్గనైజేషన్, డివిజన్ అనేవి రీయూజబుల్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ని హోల్డ్ చేసి కింద లెవెల్స్ కి సప్లై చేసేలాగా అనమాట. యూనిట్ ఈస్ ద వన్ వేర్ ట్రాన్సాక్షన్ గెట్స్ ఇనిషియేటెడ్ అండ్ ప్రాసెస్డ్. తర్వాత మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో ఎన్క్యాప్సులేషన్ అండ్ క్లాస్. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ వేర్ యు ఆర్ గోయింగ్ టు గ్రూప్ ద కాంపనెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఇంటూ వన్ సింగిల్ యూనిట్. సో ఆ ప్రాసెస్ ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. అదొక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని టెక్నాలజీలో ఇంప్లిమెంట్ చేసి ఏం పేరు పెట్టారు? క్లాస్ అనే పేరు పెట్టారు. క్లాస్ అనేది ఇట్స్ లైక్ ఏ వన్ యూనిట్ స్ట్రక్చర్. ఇట్స్ ఎ ప్యాకింగ్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షనల్ కాంపనెంట్స్. components. ఈ క్లాస్ ని ఎగ్జిక్యూట్ జరిగినప్పుడు, ఈ క్లాస్ లో ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు ఒక ఇన్పుట్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఒక అవుట్పుట్ అనేది జనరేట్ చేసేది జనరల్ గా. నెక్స్ట్ వచ్చేసి, సో మనం నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. బ్యాంకింగ్ అనే ఒక అప్లికేషన్ ఉంటే దాంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే జనరల్ గా ఒక బిజినెస్ లో చేయాల్సిన బిజినెస్ ఆపరేషన్స్ అన్ని ఒకటే డిపార్ట్మెంట్ లో చేసేయరు. చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గా డివైడ్ చేసుకుంటారు. ఎందుకు అలా చేసుకుంటారు అంటే ఈజీ టు మెయింటైన్ అండ్ ఈజీ టు మేనేజ్. మెయింటైన్ చేయటం అండ్ మేనేజ్ చేయటం అంతా చాలా ఈజీగా ఉంటుంది అలా చేసినప్పుడు. రియాలిటీలో ఎలా ఉంటుందో టెక్నాలజీలో కూడా ఆ బిజినెస్ ని డిజిటల్ అప్లికేషన్ లా క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని మనం క్లాసెస్ గా క్రియేట్ చేస్తాం. చేసినప్పుడు మల్టిపుల్ క్లాసెస్ అవుతాయి. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిలో కొన్ని ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే ఉంటాయి, ప్రాసెస్ చేసే, కొన్ని ఇనిషియేట్ చేయనే ఉంటాయి. అట్లా వెరిఫికేషన్ డిపార్ట్మెంట్, అకౌంట్ డిపార్ట్మెంట్, లోన్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అనేవి బ్యాంక్ అప్లికేషన్ లో ఉంటే వీటిల్లో ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయని, ఎప్పటికీ ఇనిషియేట్ చేయని డిపార్ట్మెంట్ ఏంటి జనరల్ గా మాట్లాడితే? Verification department. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్. కాబట్టి వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ అనేది పై లెవెల్లో పెట్టుకొని అందులో మళ్ళీ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ అనేది కామన్ గా అకౌంట్స్ వాళ్ళకి, లోన్స్ వాళ్ళకి, ఇన్సూరెన్స్ వాళ్ళకి యూటిలైజ్ అయ్యే డిపార్ట్మెంట్. కాబట్టి దాన్ని పై లెవెల్లో పెట్టుకొని దాంట్లో ఉన్నవన్నీ కింద లెవెల్స్ కన్నీ సప్లై చేసేలా చూసుకుంటాం. సో దాని తర్వాత మీకు ఇన్హెరిటెన్స్. ఇట్లా సప్లై చేయాలి, కామన్ గా ఒక క్లాస్ ఉండి కింద ఉన్న మల్టిపుల్ క్లాసెస్ అన్నిటికీ సప్లై చేయగలగాలి, ఉన్నాయి యాక్సెసిబిలిటీ ఇవ్వాలి అంటే we need to go with a relation defined that is called as inheritance. Inheritance అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ డిఫైన్డ్ బిట్వీన్ టూ ఆర్ మోర్ క్లాసెస్ అనుకోవచ్చు, టూ క్లాసెస్ అనుకోండి. వాటిలో ఒకటి పేరెంట్ అయితే చైల్డ్ ఇంకోటి ఉంటుంది. చైల్డ్ ఎప్పుడు పేరెంట్ నుంచి ఇన్హెరిట్ అయితే అలా అవ్వడం వల్ల చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ పేరెంట్ మాట్లాడవా? క్లాస్. మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ప్లీజ్ బీ ఆన్ మ్యూట్. మీరు నాతో మాట్లాడడానికి మాత్రమే అన్మ్యూట్ చేయండి. ఓకే. పేరెంట్ చైల్డ్ క్లాస్ ఆల్వేస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. ఇట్ కెన్ ఆల్వేస్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్. అదే పేరెంట్ చైల్డ్ లో యాక్సెస్ చేయలేదు, పేరెంట్ చైల్డ్ లో యాక్సెస్ చేయలేదు. ఈ కాన్సెప్ట్ ని ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో అయితే ఇప్పుడు ఇలా ఇన్హెరిటెన్స్ లో పై లెవెల్లో ఉన్నది పేరెంట్, కింద లెవెల్లో ఉన్నది చైల్డ్ అనుకుంటే మనకి వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నవి కింద అన్నిటికీ యాక్సెస్ అవ్వాలి కాబట్టి వేరే వాటికి మధ్యలో మనం ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేసుకుంటే దెన్ యాక్సెసిబిలిటీ ఈజ్ పాసిబుల్. అంటే మనకి ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి అప్లికేషన్ లో క్లాసెస్ క్రియేట్ చేసి క్లాసెస్ లో ఫంక్షనల్ కాంపనెంట్స్ క్రియేట్ చేసినప్పుడు మనం రీయూజబిలిటీ గురించి ఆలోచించుకోవాలి. ఎప్పుడు రీయూజబిలిటీ గురించి ఆలోచించుకొని ఏం చేయాలి మనం? ఒకటేమో పేరెంట్ గా, ఇంకోటేమో చైల్డ్ గా, అట్లా చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు దీనివల్ల ఏంటి? ఒక పేరెంట్ కింద మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నాయనుకోండి, అన్ని చైల్డ్ కేసెస్ కి అన్ని చైల్డ్ క్లాసెస్ కి కావాల్సిన కామన్ కాంపనెంట్ ని చైల్డ్ క్లాసెస్ లో ప్రతి చోట క్రియేట్ చేయకుండా ఎక్కడ క్రియేట్ చేయాలి? పేరెంట్ క్లాస్ లో క్రియేట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమైంది? ఒక్క చోట క్రియేట్ చేసి ఒక్కసారి క్రియేట్ చేస్తే 3 చోట్ల యాక్సెస్ అయ్యింది, అంతేనా? సో అట్లా మనం రీయూజబిలిటీని అచీవ్ చేసేదానికి ఇన్హెరిటెన్స్ అనేది హెల్ప్ అయింది. ఓకే, ఈజీ టు ఎక్స్టెండ్ కూడా ఫర్దర్ గా. తర్వాత మనం టైప్స్ ఆఫ్ క్లాసెస్ డిస్కస్ చేసాం. ఏమున్నాయి అనుకున్నాం? అబ్స్ట్రాక్ట్ క్లాసు, కాంక్రీట్ క్లాస్ అని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. అబ్స్ట్రాక్ట్ క్లాసు, కాంక్రీట్ క్లాస్. ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనే దాన్ని కాంక్రీట్ క్లాస్ అదైనా కాంక్రీట్ క్లాస్ అయినా అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్ అనే వర్డ్స్ తీసేసేయండి. మిగిలేదేంటి? క్లాస్. అంటే ఒక క్లాస్ లో ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉంటాయి, రెండు ఒకటే. అబ్స్ట్రాక్ట్ వచ్చి చేరినప్పుడు, కాంక్రీట్ వచ్చి చేరినప్పుడు
కాంక్రీట్ క్లాస్ అనే దాంట్లో మనం ట్రాన్సాక్షన్ ని ఇనిషియేట్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. అబ్స్ట్రాక్ట్ లో ఇనిషియేట్ చేయడానికి కుదరదు, అసలు బై నేచరే అది ఎలో చేయదు అన్నట్టు. మరి అలాంటప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఎందుకు ఉన్నాయంటే, జనరల్ గా కొన్ని రీయూజబుల్ కాంపనెంట్స్ ని క్రియేట్ చేసుకోవడానికి హై లెవెల్ క్లాసెస్ లో మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గా తీసుకుంటాం. ఓకే, లో లెవెల్లో ఉండే క్లాసెస్ కాంక్రీట్. ఇది చెప్పుకున్న తర్వాత మన అప్లికేషన్ లో మనకి క్రియేట్ అయిన క్లాసెస్ కి డెఫినేషన్ కి వెళ్ళి మనం చూసాం అవి అబ్స్ట్రాక్టా కాంక్రీట్ అనే డెఫినేషన్ లో చెక్ చేసాం. మనం ఏదైతే ఇక్కడ డిస్కస్ చేసామో యూజువల్ గా హై లెవెల్ క్లాసెస్ అబ్స్ట్రాక్ట్, కింద వచ్చేవి కాంక్రీట్ అని ఎలా చెప్పానో వెరీ బాటమ్ లో, మనకు కూడా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో చాలా వచ్చినాయి కానీ 3 క్లాసెస్ మనం ఫోకస్ చేసాం. మూడింటిని కలిపి ఏమన్నాం మనం, క్లాస్ గ్రూప్ అంటాం. అక్కడ ట్రాన్సాక్షన్ జరిగిద్దని చెప్పాను. సో ఆర్గనైజేషన్ క్లాసు, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాసు, తర్వాత మూడో లెవెల్ ఏదైతే ఉందో క్లాస్, నేను ఇక్కడ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాను చూడండి. మూడో లెవెల్ ఇంప్లిమెంటేషన్ లో ఈ డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో అబ్జర్వ్ చేయండి. ఈ మూడో లెవెల్ ఏదైతే ఉందో ఇది కాంక్రీట్ క్లాస్ గా వచ్చింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయ్యి ప్రాసెస్ అయింది. దీన్నే క్లాస్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంది అని చూపించాము. దీన్ని ఇంకో రకంగా మనం ఏమంటామంటే వర్క్ క్లాస్ అని అంటాం. ఏమంటాము, ఈ మూడో క్లాస్ ని మనం క్లాస్ గ్రూప్ అనేది టెక్నికల్ టర్మినాలజీ, జనరల్ గా దాని నేచర్ ని బట్టి దాన్ని వర్క్ క్లాస్ అని కూడా అంటాం. మీకు గుర్తుందా, మనం ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రేమ్ వర్క్, ఇంప్లిమెంటేషన్ అనే ఆప్షన్స్, ఆర్గనైజేషన్ నేమ్ అవన్నీ ఇచ్చాం. ఆ స్క్రీన్ షాట్ లో ఈ క్లాస్ నేమ్ వర్క్ అని వచ్చింది. ఏమని వచ్చింది, వాడు డిఫాల్ట్ గా వర్క్ అనే ఇచ్చాడు, నేనే మార్చా ఆటో ఇన్సూరెన్స్ కిందకి. అవునా కాదా? అవునా? అంటే వర్క్ అని ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు వాడు డిఫాల్ట్ గా? ఆ క్లాస్ లోనే మన వర్క్ అనేది జరిగింది. మన అప్లికేషన్ లో ఏం జరిగింది, వర్క్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్. అంటే మీకు ఈ మాటలు అన్నిటికీ అర్థం సేమ్. ఏంటి, వర్క్ అనే మాటకైనా లేదా ట్రాన్సాక్షన్ అనే మాటకైనా అర్థం సేమే. సో వర్క్ క్లాస్ లో ట్రాన్సాక్షన్ జరిగింది, దీన్ని మనం వర్క్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఇంప్లిమెంటేషన్ కి సంబంధించిన వర్క్ అంతా ఇక్కడ ప్రాసెస్ అయింది కదా, ఇది ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ అని కూడా అనొచ్చు. అట్లాగే ఫ్రేమ్ వర్క్ లోకి వెళ్ళి చూసాం, టాప్ లెవెల్లో ఉన్నాయన్నీ ఆర్గనైజేషన్ అయినాయి, కింద టాప్ లెవెల్లో ఉన్నాయన్నీ ఏమైనా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అయినాయి, కింద కాంక్రీట్ క్లాస్. అలా సిస్టమ్ క్రియేట్ చేసింది. వీఆర్ ఓకే విత్ దట్. అయితే ఈ క్లాస్ని కూడా వర్క్ అనే అంటాం. దేనికి సంబంధించిన వర్క్ ఇది, ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ కి సంబంధించిన వర్క్. దీన్ని కూడా క్లాస్ గ్రూప్ అంటాం. ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసి ప్రాసెస్ చేయొచ్చు, కానీ మనం చేస్తాం అలా చేయము. ఫ్రేమ్ వర్క్ కి సంబంధించి అంటే జనరల్ గా పెగా డిజైన్ అయి ఉంది. ఎలా అంటే, మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయండి ఏ టైప్ అలా, ప్రతి అప్లికేషన్ కి అదొక ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేసే క్లాస్ ఇస్తుంది, ఇనిషియేట్ చేసి ప్రాసెస్ చేసే. వాడతారా వాడరా అనేది మన నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. ఫ్రేమ్ వర్క్ అయితే ట్రాన్సాక్షన్ వదిలేసి అది వెళ్ళిద్ది, వదిలేసి. ఫ్రేమ్ వర్క్ అయితే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే క్లాస్ ఉన్నప్పటికీ మనం వాడం, అంటే ఇనిషియేట్ చేయడానికి వాడం. ట్రాన్సాక్షన్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఇనిషియేట్ అవ్వాలి, కాంక్రీట్ ఓకే, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో ఉన్న క్లాస్ గ్రూప్ ఆర్ వర్క్ క్లాస్ నుంచి మాత్రమే ఇనిషియేట్ అవ్వాలి. ఎక్కడైనా ప్రపంచం మొత్తం అలాగే ఉంటుంది. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ అడిషనల్లీ 1 పాయింట్ యాడెడ్ టుడే. అయితే నెక్స్ట్ మనం ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా డిస్కస్ చేయాలి. ఏం డిస్కస్ చేయాలి, ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా. సరే, మనం పెగాలో ఇన్హెరిటెన్స్ డిస్కస్ చేసే ముందు మీకు ఆల్రెడీ చెప్పిన దాన్నే మళ్ళీ నేను క్వశ్చన్ గా అడుగుతున్నా, చెప్పడానికి ట్రై చేయండి అందరూ. ఓకే, చెప్పండి, నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. ఇన్హెరిటెన్స్ అనేది ఎందుకు, వై వీ నీడ్ ఇన్హెరిటెన్స్? టు యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. ఎందుకు యాక్సెస్ చేయాలి? రెండో క్వశ్చన్. అట్లా ఎందుకు, అదేదో చైల్డ్ దగ్గరే క్రియేట్ చేయొచ్చుగా అనే క్వశ్చన్ అడగచ్చు. For reusability. రీజనబిలిటీ ఫంక్షనాలిటీస్. రీయూజబిలిటీ ఎలా అయ్యింది చెప్పండి నాకు. రీయూజబిలిటీ అన్నారు కదా, డూప్లికేట్ డేటా చైల్డ్ కామన్ క్లాస్ ఫంక్షనాలిటీస్. అంటే ఒక చైల్డ్ క్లాస్ తో మాట్లాడుకుంటే మీకు ఇన్హెరిటెన్స్ అవసరం లేదు కదా, ఇక్కడే చేసుకోవచ్చు కదా అనిపించింది. 3 చైల్డ్ క్లాసెస్ లోకి ఒక కామన్ ఫంక్షనాలిటీ ఉంది. దాన్ని 3 సార్లు 3 చోట్ల క్రియేట్ చేసే బదులు ఏం చేయొచ్చు, ఒక్క చోట పైన క్రియేట్ చేయొచ్చు. ఒక్క చోట పైన పేరెంట్ లో క్రియేట్ చేస్తే ముగ్గురికి యాక్సెస్ అయింది అన్నట్టు. అర్థమైందా? క్లియర్? ఎవ్రీవన్ క్లియర్? సో ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి పేరెంట్ దగ్గర, 3 పిల్లలు ఉన్నారనుకోండి, మార్నింగ్ ఒకళ్ళు, ఆఫ్టర్నూన్ ఒకళ్ళు, ఈవినింగ్ ఒకళ్ళు వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. జనరల్ గా ఫిజికల్ కాంపనెంట్ కాబట్టి
ఇక్కడ అనుకోండి 3 ఎట్ టైం కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏం కాదు ఒక పేరెంట్ నుంచి. అంటే మన అప్లికేషన్లో క్రియేట్ అయిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్ ఉన్నాయి. హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్ యాక్సెసిబిలిటీ ఫీచర్ రావాలి కదా మనకి. ఓకే, రావాలి అంటే అంటే ఫ్యూచర్లో నేను ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి, దీని పక్కన ఐఎమ్ సారీ, గివ్ మీ 1 minute. ఓకే, దీన్ని కూడా ఒక నిమిషం. క్లాస్ క్లాస్ అని. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్లో నేను ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి, సపోజ్ XYZ, దాని పేరేంటిది XYZ. ఇప్పుడు ఇక్కడ ఉండే ఫీచర్స్ దీనికి కూడా యాక్సెస్ అవ్వాలిగా. కామన్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఉండాలి ఫీచర్, ఎక్కడ ఉండాలి, పై లెవెల్లో. సో అట్లా మీకు అలా అచీవ్ చేయడం కోసం, ఫ్యూచర్లో కూడా రీయూజబిలిటీని అచీవ్ చేయడం కోసం ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అనేది డిఫైన్ చేసి పెట్టుకోవాలి. సో హయ్యర్ లెవెల్ క్లాసెస్ నుంచి లోవర్ లెవెల్ క్లాసెస్కి ఇన్హెరిటెన్స్ డిఫైన్ చేయాలి. అది మనం చేయవసరం లేదు, డిఫాల్ట్గా పెగా చేసేసి ఉంచింది. మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ క్లాసెస్ క్రియేట్ అయినాయో అప్పుడే మనకు ఆ ఇన్హెరిటెన్స్ కూడా డిఫైన్ అయిపోయి వచ్చేసిద్ది. ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు ఎల్ఐసి అనే క్లాస్కి వెళ్ళండి, ఇంప్లిమెంటేషన్లో చూపిస్తున్నా. ఫస్ట్ ఎల్ఐసి అనే క్లాస్ డెఫినేషన్కి వెళ్ళి చూడండి. దీని పేరులో ఐడి ఉంటుంది కదా, దీనికి ఎల్ఐసి అనే ఉంది, బాగానే ఉంది. ఎల్ఐసి ఆటో ఐ అనే పేరుంది. దీని ఐడి ఏంటో చూడండి, చెప్పండి. దీని ఐడి ఏంటి? LIC డాష్ LIC ఎల్ఐసి auto. ఆటో. అంటే వీడు ఆ రెండో క్లాస్ క్రియేట్ చేసినప్పుడు, విజార్డ్ ఇంటర్నల్ గా క్రియేట్ చేస్తున్నప్పుడు, ఇది నేను మాన్యువల్ గా చూపిస్తున్నా మీకు, కానీ ఇప్పుడు మీరు నావిగేషన్ ఏం పట్టించుకోవద్దు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అంటే రెండో క్లాస్ అది క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే పైన క్లాస్ ఉందో ప్రీవియస్ గా పైనది, దానికి ఒక హైఫన్ పెట్టి ఇంకొక క్లాస్ ని క్రియేట్ చేసింది, అవునా కాదా? హైఫన్ పెట్టి క్రియేట్ చేసింది. దానివల్ల దాని ఐడి ఏమొచ్చింది? ఎల్ఐసి డాష్. అంటే నెక్స్ట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ప్రీవియస్ క్లాస్ కి కన్కాటినేషన్ అంటే ఏంటి? కనెక్టెడ్ గా క్రియేట్ చేసుకుంది, హైఫన్ తో కనెక్ట్ చేసింది. అలా ఎందుకు చేసిందంటే దట్ హైఫన్, ఇక్కడ డాష్ అంటాం మనం, ఏమంటాం పెగాలో? దట్ హైఫన్ ఆర్ డాష్ డిఫైన్స్ ఇన్హెరిటెన్స్ రిలేషన్. రెండు క్లాసెస్ కి మధ్యలో ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఎలా డిఫైన్ చేశాడు వీడు? హైఫన్ ని వాడు డిఫైన్ చేశాడు. అంటే వీడు క్లాస్ ఏ అని క్రియేట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో టాప్ లెవెల్ కాబట్టి ఓకే, ఏ అయిపోయింది. బి చేసేటప్పుడు ఎలా చేశాడు? బి అని చేయలే, విడిగా ఏ డాష్ బి అని చేశాడు. సి చేసినప్పుడు ఏం చేశాడు? A dash B dash C ఏ డాష్ B dash C. బి డాష్ సి అని చేశాడు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ కింద వచ్చే క్లాస్ కి పైన క్లాస్ తో ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ అవుతుంది. డిఫైన్డ్ బై వాట్? డాష్ ఆర్ హైఫన్. హైఫన్ అనేది మామూలుగా మనం మాట్లాడాలి, ఇక్కడ టెర్మినాలజీలో డాష్ అంట. ఓకేనా? సో దిస్ ఈజ్ లైక్ ఎ నేమింగ్ ప్యాటర్న్. ఇన్హెరిటెన్స్ ఎలా వచ్చింది? ఒక నేమింగ్ ప్యాటర్న్ లో ఇన్హెరిటెన్స్ తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు నేను ఏ డాష్ బి డాష్ సి అని చూపించి మీకు ఇక్కడ మీరు చైల్డ్ క్లాసెస్ పేరెంట్ క్లాసెస్ ని ఐడెంటిఫై చేయమన్నాను అనుకో, ఏం చెప్తారు? ఏ ఈజ్ పేరెంట్ ఆఫ్ B బి యాజ్ వెల్ యాజ్ సి. C. A is parent of B and also C. Chain కదా. B is parent of C. C is child of B, A. రెండింటి అంతేనా కాదు? క్లాస్ నేమ్ చూస్తేనే మీకు తెలిసిపోయింది ఏది పేరెంట్ ఏది చైల్డ్ అని. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి, సారీ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, ఐఎమ్ సారీ. రైట్ అంటే మనం కూర్చున్న డైరెక్షన్ ఆపోజిట్లో కూర్చుంటే, ఆ క్లాస్ నేమ్కి ఆపోజిట్లో మనం కూర్చుంటే రైట్ నుంచి, అంటే మనం రాసే డైరెక్షన్లో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలండి. మనం లెఫ్ట్ నుంచి రైట్కి కదా రాస్తాం, రైట్ నుంచి లెఫ్ట్కి చూస్తే తెలిసిపోతుంది ఏ చైల్డ్ అయితే. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉంటాయి. పెగాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ప్యాటర్న్, ఇంకోటి ఏంటిది? డైరెక్ట్. సో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ బై డాష్. బిట్వీన్ క్లాసెస్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, ఓకే, ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఈస్ డిఫైన్డ్ బై డాష్ బిట్వీన్ ద క్లాసెస్. ఓకేనా? ఇట్ ఎలోస్, ఏం చేసింది ఇది? ఇట్ ఎలోస్ ద బాటమ్ క్లాస్ ఆఫ్ కరెంట్ అప్లికేషన్. కరెంట్ అప్లికేషన్ అనే మాటకు అర్థం, మనం ఏ అప్లికేషన్ లో అయితే ఎగ్జిక్యూషన్ జరుగుతుందో, లాగిన్ అయి ఉన్న అప్లికేషన్ ఏదైతే,
అది కరెంట్ అప్లికేషన్. ఇట్ అలోస్ ద బాటమ్ క్లాస్ ఆఫ్ కరెంట్ అప్లికేషన్ టు యాక్సెస్ ఇట్స్ హయ్యర్ క్లాసెస్ ఫీచర్స్. హయ్యర్ క్లాసెస్ ఫీచర్స్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఎట్లా అంటే మన ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ లాగా. ఒకే ఇంట్లో ఒక ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్ ఎలా? చైల్డ్ ఉన్నాడు, చైల్డ్ ఈజ్ కనెక్టెడ్ టు ఫాదర్. ఓకే, బ్లడ్ రిలేషన్. ఫాదర్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రాండ్ ఫాదర్, బ్లడ్ రిలేషన్. గ్రాండ్ ఫాదర్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రేట్ గ్రాండ్ ఫాదర్, బ్లడ్ రిలేషన్. ఒక ఫ్యామిలీలో ఉన్న ప్రాపర్టీ పైనుంచి కిందకి రావాలి. ఒకే ఫ్యామిలీలో, మన పక్క ఫ్యామిలీలో రాదు కదా ప్రాపర్టీ. అంటే ఒకే ఫ్యామిలీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక అప్లికేషన్, ఆ అప్లికేషన్ లో ఉన్న పైన క్లాసెస్ నుంచి కింద క్లాసెస్ కి ఫీచర్స్ రావాలంటే ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? బ్లడ్ రిలేషన్ గా అర్థం చేసుకోవచ్చు. మనం రియాలిటీలో గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అంటే అట్లా తెలుసు. బ్లడ్ రిలేషన్ ఇన్ ఏ ఫ్యామిలీ. మీకు ఒక పాయింట్, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ట్రై చేయండి చెప్పడానికి. అంటే ఈ అప్లికేషనా వేరే అప్లికేషన్ అనే క్వశ్చన్. అప్లికేషన్ క్వశ్చన్ లేదు ఇక్కడ, క్లాసెస్ కి మాత్రమే క్వశ్చన్ అడుగుతున్నా. ఒక క్లాస్ ఏ ఉంది, ఇంకో క్లాస్ బి ఉందండి. రెండు ఒకటే అప్లికేషన్ లో ఉన్నాయి అనుకుందాం. సరే, అప్లికేషన్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. రెండు ఒకటే అప్లికేషన్ లో రెండు క్లాసెస్ ఉన్నాయి అనుకోండి. ఏలో ఉన్న ఫీచర్స్ బి యాక్సెస్ చేయాలనుకుంటుంది. అప్పుడు ఇన్హెరిటెన్స్ రిలేషన్ కావాలా వద్దా? ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేయకుండా ఆ రెండు క్లాసెస్ ఒకే అప్లికేషన్ లో ఉన్నా యాక్సెసిబిలిటీ కుదిరిద్దా కుదరదా? ఒకే అప్లికేషన్ లో ఉన్నా ఇన్హెరిటెన్స్ లేదు, అప్పుడు యాక్సెస్ చేయడానికి కుదిరిద్దా? యాక్సెస్ చేయడానికి కుదిరిద్దా? కుదరదు. అంటే ఒక క్లాస్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఇంకొక క్లాస్ లోకి యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏ రిలేషన్ ఉండాలి? ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉండాలి. ఆ రెండు క్లాసెస్ ఒకటే అప్లికేషన్ కి సంబంధించినవి అయినా అవ్వచ్చు, వేరే అప్లికేషన్స్, ఒకటేమో ఇంకో అప్లికేషన్ 1 లో, ఇంకోటేమో అప్లికేషన్ 2 లో ఉన్నా, రెండు ఒకటే క్లాసెస్, రెండు ఒకటే అప్లికేషన్ లో ఉన్నా, లేదా ఒక క్లాస్ ఒక అప్లికేషన్ లో, ఒక క్లాస్ ఇంకో అప్లికేషన్ లో ఉన్నా, ఎలా ఉన్నా క్లాసెస్ కి మధ్యలో ఇన్హెరిటెన్స్ రిలేషన్ లేకపోతే అసలు మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ లోకి ఫీచర్స్ ని యాక్సెస్ చేయడానికి కుదరదు, చేయలేం. అర్థమైందా? క్లియర్? ఈ పాయింట్ క్లియరా? ఈ పాయింట్ లో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి నాకు, నేను ఫర్దర్ గా చెప్తా. ఇంకా అవ్వాలా, నేను ఇప్పుడు ఏ పాయింట్ అయితే చెప్పాను దాని ఎక్స్టెన్షన్ చెప్తా మీకు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్తా చూడండి. ఒక డయాగ్రామ్ ఓపెన్ చేస్తాను నేను. ఓకే, ఈ డయాగ్రామ్ ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి. మీరు ఇక్కడ నేను అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ పెట్టా. ఇదేంటిది? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఇది వచ్చి ఫ్రేమ్వర్క్ అప్లికేషను. ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో రెండు క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి. క్లాస్ ఏలో ఫంక్షనల్ కాంపొనెంట్ ఒకటి ఉంది, FC1. క్లాస్ బిలో FC2 అనే ఒక ఫంక్షన్ ఏదో ఒకటి ఉంది. సో దాని మీద అంటే ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి కనెక్టెడ్ గా నేను ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఓకేనా? దాంట్లో ఒక క్లాస్ ఉంది సి. ఇట్లా ఎందుకు చేస్తాం అసలు మనం కనెక్ట్ చేసి? ఆ పై ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఇంప్లిమెంటేషన్ లోకి యాక్సెస్ చేయడానికి. అప్లికేషన్ లోపల ఉండవు ఫంక్షనాలిటీస్ డైరెక్ట్ గా, అప్లికేషన్ లోపల క్లాసెస్ లోపల ఉంటాయి. అది తెలుసు కదా మీకు. ఇప్పుడు ఈ రిలేషన్ లో మనం చూస్తే ఈ ఫంక్షనల్ కాంపొనెంట్ సి అనేది ఏదైతే ఉందో, ఈ కాంపొనెంట్ FC1 అనేది ఏదైతే ఉందో, ఇది క్లాస్ సి అనేది యాక్సెస్ చేసుకోగలిగిద్దా చేసుకోలేదా? డైరెక్ట్ గా ఇలా ఇప్పుడున్న దాన్ని బట్టి చేసేసుకోగలిగిద్దా చేసుకోలేదు అంటే చేసుకోలేదు, కుదరదు. ఎందుకని కుదరదు అంటే ఈ క్లాస్ సికి ఈ క్లాస్ ఏకి మధ్యలో ఇన్హెరిటెన్స్ అనేది నేను డిఫైన్ చేయలేదు. డిఫైన్ చేశాను ఇన్హెరిటెన్స్ ఎక్కడ? డిఫైన్ చేసినట్టుగా చూసారా మీరు? డిఫైన్ చేసాం అలా ఇన్హెరిటెన్స్ ఏమన్నా? ఇన్హెరిటెన్స్ ఉంటేనే యాక్సెస్ చేసుకోగలవు, ఇన్హెరిటెన్స్ లేకపోతే యాక్సెస్ చేసుకోగలవా? సో ఇప్పుడు ఇది ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉండాలి. ఈ రెండిటికి మధ్యలో ఏ రిలేషన్ ఉండాలి? ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉంటేనే దెన్ యాక్సెసిబిలిటీ అనేది కుదిరిద్ది. ఇన్హెరిటెన్స్ రిలేషనే లేకపోతే యాక్సెసిబిలిటీ అనేది కుదరదు. అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? అంటే మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఏమని వచ్చింది? అదేంటి
అప్లికేషన్ ఆల్రెడీ కనెక్టెడ్గా ఉన్నాయి కదా, మరి యాక్సెస్ చేసుకోగలగాలి కదా అని డౌట్ వచ్చింది. ఓకే, అసలు ఒక అప్లికేషన్లో 2 క్లాసెస్ ఉంటేనే ఇన్హెరిటెన్స్, లేకపోతే యాక్సెస్ చేసుకోలేమని చెప్పాం. అలాంటిది కనెక్టెడ్ అప్లికేషన్లో ఉంటే మాత్రం యాక్సెస్ చేసుకోగలుగుతాయా? క్లాసెస్కి మధ్య ఇన్హెరిటెన్స్ లేకపోతే అసలు యాక్సెస్ చేయలేవు. అయితే ఇప్పుడు ఇంకోటి అడుగుతాయి అప్పుడు నేను ఇన్హెరిటెన్స్ డిఫైన్ చేశాను అనుకున్నాం. ఇదేంటిది? ఇది ఇన్హెరిటెన్స్ రిలేషన్. ఇదేంటిది? ఇది ఇన్హెరిటెన్స్ రిలేషన్ అనమాట. ఇది ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉంది కాబట్టి యాక్సెస్ చేసుకోవడానికి కుదరదా? FC1 అనేది ఇక్కడికి యాక్సెసిబుల్ అయిద్దా అవదా? Accessible థిన్ అవుతుంది. లైన్ థిన్ లైన్ తో ఆ, యాక్సెస్ అవుతుందా అవ్వట్లేదా? నెక్స్ట్ అవుతుంది. అవుతుంది. ఎందుకని? ఇన్హెరిటెన్స్ ఉంది కాబట్టి. దీనికి నేను ఇన్హెరిటెన్స్ నేనే పెట్టలా. ఇప్పుడు ఈ కాంపొనెంట్ ఇక్కడికి యాక్సెస్ అయిద్దా? No. no. ఇక్కడ నుంచి కాంపొనెంట్ తీసుకొచ్చి, సారీ, ఐ విల్ జస్ట్ టేక్ ద థిక్ లైన్ నౌ. FC2 కదా అది. ఓకే, ఐఎమ్ సారీ, ఐ విల్ డూ వన్ థింగ్. హోల్డ్. ఇది ఇక్కడికి యాక్సెస్ అవుతుందా లేదా అని చూద్దాం. ఓకే, ఇదేంటిది? FC2. ఓకే, ఇక్కడ పెట్టుకుందా FC అంటే ఫంక్షనల్ కాంపొనెంట్ 2. ఇది పాసిబులా కాదా? ఎందుకని కాదు? FC2 ఎందుకని కాదు? There is no inheritance. దేర్ ఈస్ నో ఇన్హెరిటెన్స్. Inheritance ఇన్హెరిటెన్స్ అనేది నేను చూపించలే ఇక్కడ. ఇన్హెరిటెన్స్ అనేది చూపించానా? ఇన్హెరిటెన్స్ చూపించలేదు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. ఇన్హెరిటెన్స్ చూపించలేదు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. ఇలా యాక్సెస్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఇది పాసిబుల్ కాదు. ఎందుకని పాసిబుల్ కాదండి? ఇన్హెరిటెన్స్ రిలేషన్ లేదు, ఇక్కడ ఉంది, పాసిబుల్. ఇంతవరకు క్లియరా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చింది మీకు. ఇక్కడ ఇంకొక అప్లికేషన్ ఉంది, ఇంప్లిమెంటేషన్ బి. కానీ ఇది ఈ ఫ్రేమ్వర్క్ కి సంబంధించింది ఏం కాదు. మేబీ వెగా ప్లాట్ఫామ్ మీద ఉంది అనుకోండి. అసలు దీనికి సంబంధించింది కాదు, ఎందుకంటే నేను ఇక్కడ కనెక్ట్ చేయలేదు అప్లికేషన్స్ ని. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేస్తున్నా. ఇన్హెరిటెన్స్ రిలేషన్ అనేది నేను డిఫైన్ చేస్తున్నా ఈ క్లాస్ కి మధ్యలో. ఏంటండి ఇది ఎలా వచ్చింది? ఇది మార్చొచ్చా? డైరెక్షన్ మార్చొచ్చా? ఓకే, సరే. ఈ క్లాస్ కి అండ్ ఈ క్లాస్ కి మధ్యలో ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నా నేను. ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేయగలనా లేదా అన్నది నా క్వశ్చన్ ఇక్కడ. సో కాంపొనెంట్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ అసలు ఇన్హెరిటెన్స్ ఉండాలి కదా. అసలు ఇన్హెరిటెన్స్ నేను డిఫైన్ చేయగలనా లేదా? ఇలా వీ కెన్ నాట్ డిఫైన్ ఇన్హెరిటెన్స్ బిట్వీన్ క్లాస్ డి అండ్ ఏ. ఎందుకని రిలేషన్ లేదు. ఎందుకని డిఫైన్ చేయలేము? There is no relation. There is no, అసలు డిఫైన్ చేయడమే కుదరదు. డిఫైన్ చేస్తే యాక్సెస్ చేయడం కుదరదు, డిఫైన్ చేయడం కూడా కుదరదు. ఎందుకని కుదరదు? అసలు ఈ there are అప్లికేషన్ కి ఆ not అప్లికేషన్ కి any సంబంధమే లేదు. కాంపొనెంట్ కి సంబంధం లేదు. ఈ అప్లికేషన్ అప్లికేషన్ సంబంధం లేదు. అంటే ఒక అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని ఇంకొక అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ లోకి యాక్సెస్ చేయాలి అంటే ఇన్హెరిటెన్స్ డిఫైన్ చేయాలి. ఫస్ట్ థింగ్, సేమ్ అప్లికేషన్ అయినా కూడా డిఫైన్ చేయాల్సింది. అసలు ఇన్హెరిటెన్స్ ఒక అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ తో ఇంకో అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ కి ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేయగలగాలి అంటే ఆ ఫస్ట్ అప్లికేషన్స్ కి మధ్యలో రిలేషన్ ఉండాలి. అప్లికేషన్ కనెక్ట్ అయి ఉంటే అప్పుడు దాంట్లో ఉన్న క్లాసెస్ ని కనెక్ట్ చేయొచ్చు. అసలు అప్లికేషనే సపరేట్ అనుకోండి, కనెక్ట్ చేయడానికి కూడా అవ్వదు, ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేయడానికి కూడా అవ్వదు. ఈ పాయింట్ అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైందా? ఎవ్రీవన్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఆర్ యూ క్లియర్? Yes. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఇది అర్థమైతే ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కి వెళ్తున్నాం. ఏంటిది? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ రిలేషన్, ఈజ్ ఎ పేరెంట్ చైల్డ్ రిలేషన్. అది కూడా పేరెంట్ చైల్డ్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఈజ్ డిఫైన్డ్ బై, ఇది బై హైఫన్. ఓకే, ఈజ్ ఎ రిలేషన్, ఈజ్ ఎ పేరెంట్ చైల్డ్ రిలేషన్ డిఫైన్డ్ between the classes
ఆఫ్ సేమ్ అప్లికేషన్ కాదు, కరెంట్ అప్లికేషన్ అండ్ ఇట్స్ బిల్ట్ ఆన్ అప్లికేషన్. ఇట్స్ బిల్ట్ ఆన్ అంటే ఏంటి అర్థం? మన అర్థంలో ఫ్రేమ్వర్క్ మీద అది బిల్డ్ అయి ఉంటుంది కదా, ఫ్రేమ్వర్క్ మీద ఇంప్లిమెంటేషన్ బిల్డ్ అయ్యి. సో కరెంట్ అనే బదులు మీకు అర్థమయ్యేటట్టు ఇంప్లిమెంటేషన్ రాయమంటారు లేకపోతే. అండ్ ఇట్స్ ఫ్రేమ్వర్క్ అంటే బిల్ట్ ఆన్ అప్లికేషన్. అంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో ఉన్న ఏ క్లాస్ నైనా యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ క్లాస్ కి అక్కడ క్లాస్ కి ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉండాలి. ఇప్పుడు అవి ప్యాటర్న్ లో కనపడవు. వేరే అప్లికేషన్ అంటే వేరే ఫ్యామిలీ ఏదైతే ఉందో బ్లడ్ రిలేషన్ లో వచ్చిద్దా? మీ బ్లడ్ రిలేషన్ ట్రీ చెప్పమన్నారు అనుకోండి, మొత్తం ఎలా చెప్పుకుంటూ వెళ్తాం మనం? ఫాదరు ఫాదర్ 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 అట్లా. వేరే ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ మనకి బ్లడ్ రిలేషన్ అవ్వరు, అంతే కదా. సో వేరే అప్లికేషన్ లో ఉన్నవి ప్యాటర్న్ లో కనపడవు. వేరే ఫ్యామిలీ, రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్ అయితే బ్లడ్ రిలేషన్ ఎలా ఉండదో, రెండు డిఫరెంట్ అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ కి ప్యాటర్న్ లో కనపడవు అవి. ఎందుకని? ఈ అప్లికేషన్ లో ఉన్నాయి పైనుంచి కింద కనబడతాయి, వేరే అప్లికేషన్ లో ప్యాటర్న్ లో కనపడదు. ఇప్పుడు వేరే ఫ్యామిలీలో ఉన్న ప్రాపర్టీ నేను యాక్సెస్ చేయాలంటే ఎట్లా జరిగింది అంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అబ్బాయి ఉన్నాడు, ఇంకో ఫ్యామిలీలో అమ్మాయి ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి ఈ ఫ్యామిలీకి డబ్బులు ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? మ్యారేజ్ తో కనెక్ట్ చేయాలి. మ్యారేజ్ తో కనెక్ట్ చేసినప్పుడు ఆ ఫీమేల్ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఉన్న మేల్ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాడు, అవునా కాదా? ఇప్పుడు కూడా ఇది కూడా రిలేషనేగా. మ్యారేజ్ ఈజ్ ఆల్సో రిలేషన్. ఇట్స్ అ డైరెక్ట్ బాండ్, ఇద్దరికి మధ్యలో బ్లడ్ రిలేషన్ కాదు, ఇప్పుడు ఇది డైరెక్ట్ బాండింగ్ అనమాట. సో దిస్ ఈజ్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఒక ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీకి యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ రిలేషన్, ఓకే, బిట్వీన్ ద పర్సన్స్. యూజువల్లీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దట్ ఈస్ బై మ్యారేజ్ అనుకోవచ్చు. అప్పుడు ప్రాపర్టీ ఇక్కడికి యాక్సెస్ అయింది, అవునా కదా? ఇప్పుడు బ్యాంక్ అనేది ఒకటి ఉంది, ఓకే, మన ఇల్లు మనం ఉన్నాం మన ఇంట్లో. ఇప్పుడు బ్యాంక్ నుంచి నేను డబ్బులు యాక్సెస్ చేయాలంటే రిలేషన్ ఉండాలి కదా. నాకు ఏముండాలి? లోన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. లోన్ ఐఎమ్ గోయింగ్ టు రిలేట్ డైరెక్ట్లీ టు ద బ్యాంక్. ఎట్లా? బై టేకింగ్ లోన్. బ్యాంక్ ఏమన్నా నాకు బ్లడ్ రిలేషనా? కాదు కదా. అంటే ఒక ఫ్యామిలీలో ట్రీ లెవెల్లో వెళ్తే పైకి బ్లడ్ రిలేషన్ కదా, అది ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? ఏదైతే అప్లికేషన్, కరెంట్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ లో కింద నుంచి పైన ఉన్న క్లాస్ అన్ని యాక్సెస్ అవుతాయి కింద క్లాస్ కి. ఎలా? బై ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఈ అప్లికేషన్ ఏ అప్లికేషన్ మీద బిల్డ్ అయిందో దానిలో ఉన్న క్లాసెస్ కి, బిల్ట్ ఆన్ అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ కి, ఇక్కడ ఉన్న క్లాసెస్ కి రిలేషన్ డిఫైన్ చేయొచ్చు. అది ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అయింది? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అయింది. అర్థమైందా? క్లియరా? సో బ్లడ్ రిలేషన్ అంటేనేమో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, మ్యారేజ్ రిలేషన్ అంటేనేమో డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఎగ్జాంపుల్ అవి గుర్తుపెట్టుకుంటే ఇవి గుర్తుంటాయి టెక్నాలజీ, ఓకే. రియల్ లైఫ్ లో గుర్తుంటే టెక్నాలజీ ఈజీగా గుర్తుంటుంది. అర్థమైందా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక పాయింట్, ఒక క్వశ్చన్ అడిగితే మీరు చెప్పగలగాలి. ఇప్పుడు మన అప్లికేషన్ ఎల్ఐసి అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్ లో ఉన్న ఫీచర్స్ యాక్సెస్ చేసుకోగలగాలిగా. దానికి మీకు ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. ఓఓటీబీ క్లాసెస్ ఆఫ్ పెగా ప్లాట్ఫామ్. పెగా ప్లాట్ఫామ్ అనేది ఒక అప్లికేషన్ అని చెప్పా మీకు. దాని మీదే మన అప్లికేషన్ బిల్డ్ అవుతా వచ్చినాయి, అవునా? దాంట్లో కొన్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పా. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా. ఏంటి చెప్పా నేను? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని చెప్పా. ఐమ్ సారీ, స్పెల్లింగ్ రాంగ్. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఇప్పుడు ఇది ఎక్కడుంది? ఈ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఒక కాంపోనెంట్ ఏ క్లాస్ లో ఉందో మీరు చూడొచ్చు. సిఎల్. ఏ క్లాస్ పేరేంటి? బేస్ క్లాస్. అంటే పెగా ప్లాట్ఫామ్ లో ఉండే ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆ అప్లికేషన్ లో ఉండే క్లాసెస్ లో ఉంటాయి. అంటే మీకు నాకు మనం క్రియేట్ చేసిన వాటికి కాదు, పెగా వాడి సిస్టమ్ డిజైన్ చేసినప్పుడు కూడా సేమ్ ఫాలో అవుతాడు. ఏంటి? పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్, దాని లోపల క్లాసెస్, ఆ క్లాసెస్ లోపల ఫంక్షనల్ కాంపోనెంట్స్. అర్థమైందా? సో పెగా ప్లాట్ఫామ్ అనేది నాకు ఫ్రేమ్వర్క్ నా అప్లికేషన్ కి. మరి పెగా ప్లాట్ఫామ్ లో ఉన్న అప్లికేషన్ లో ఉన్న ప్రిడిఫైన్ ఫంక్షనాలిటీస్ ని, ప్రిడిఫైన్ క్లాసెస్ లో ఉన్న ప్రిడిఫైన్ ఫంక్షనాలిటీస్ ని మన అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ లోకి యాక్సెస్ చేయాలంటే ఏ ఇన్హెరిటెన్స్ యూజ్ అయింది? ఏ ఇన్హెరిటెన్స్ యూజ్ అయింది? ప్యాటర్నా డైరెక్టా? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. Okay, otherwise I'll write down like this. We can access the OOTB features, OOTB rules of Pega platform application. Pega platform
application into our application using what? డైరెక్ట్ అది ఒక్కొక్క ఇన్హెరిటెన్స్ కి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఊరికనే ఇవ్వాల ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఏంటి అని అడిగేసరి అయిపోయింది, తీసేయండి. ఇలా అడగొచ్చు, ఇదేంటి పెగాలో 2 ఇన్హెరిటెన్స్లు ఎందుకు పెట్టాడు, 2 టైప్స్ ఎందుకు పెట్టుకున్నాడు వాడు, ఒకటైతే సరిపోయింది కదా, ప్యాటర్న్ డైరెక్ట్ అనే వర్డ్ తీసి పడేయండి, మిగిలేదేంటి ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ ఉంటే చాలు కదా, ప్యాటర్న్ అని ఒకటి డైరెక్ట్ అని 2 ఎందుకు పెట్టాడు అని అడుగుతాడు మిమ్మల్ని. అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? The current application higher classes functionalities if you want to access, that is possible through pattern inheritance. If you want to access built on application, అది మన ఫ్రేమ్వర్క్ అవ్వచ్చు, పెగా ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్ అవ్వచ్చు. If you want to access built on application class functionalities, which inheritance will help us? Direct inheritance will help us. OOTP క్లాసెస్ పేర్లు చెప్తా మీకు ఏమేమి ఉన్నాయి అనేది, ఊరికే పేర్లు వరకే ఇస్తా, దాంట్లో ఏమున్నాయి అనేది నాకు వద్దు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చూసారుగా, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఎక్కడుంది, @base క్లాస్ లో ఉంది, కామా హై లెవెల్లో వర్క్ డాష్, డేటా డాష్, INT డాష్, కోడ్ డాష్, రూల్ డాష్, ఇండెక్స్ డాష్, ఎంబెడ్ డాష్, ఇంకా కోడ్ డాష్, రూల్ డాష్, ఇండెక్స్ డాష్, ఎంబెడ్ డాష్, అసైన్ డాష్, ఎక్సెట్రా. చాలా ఇలా 14 టాప్ మోస్ట్ క్లాసెస్ ఉంటాయి. వీటి కింద మళ్ళీ చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడికి వెళ్ళి OOTP క్లాసెస్ డెఫినేషన్ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ @base క్లాస్ అన్నా, @base క్లాస్కి వెళ్ళాం, @base క్లాస్ లోడ్ అయితే ఇక్కడ దీని కింద చూడండి ఎన్ని క్లాసెస్ ఉన్నాయి చూడండి. అసైన్ డాష్, కోడ్ డాష్, డేటా డాష్, డెసిషన్ డాష్, డీకామ్స్ ఆఫీస్ డాష్, ఓకే, ఎంబెడ్ డాష్, హిస్టరీ డాష్, ఇండెక్స్ డాష్, లింక్ డాష్, రాస్తాయి కూడా ఏంటి, హిస్టరీ డాష్, లింక్ డాష్, ఇంకోటి ఏంటంటే అనుకున్నాం మనం, డెసిషన్, డేటా డాష్, డెసిషన్ డాష్. ఇంపార్టెంట్ ఇది, నేను రాస్తాను, మనకి ఇంపార్టెంట్ గా మనం వాడేవి రెగ్యులర్ గా, డెసిషన్ డాష్. ఓకే, ఇంకేమున్నాయో చూస్తా, లాగ్ డాష్, ఏంటండి లాగ్ డాష్, పెగా డాష్, లాగ్ డాష్, పెగా డాష్. ఇవన్నీ ఏంటో తెలుసా, ఇవన్నీ చైల్డ్ క్లాసెస్. దేనికి చైల్డ్ క్లాస్ తెలుసా? బేస్ క్లాస్ కి. పెగా ప్లాట్ఫామ్ మొత్తంలో టాప్ మోస్ట్ పేరెంట్ క్లాస్ ఏంటి? @base క్లాస్, @base క్లాస్. దాని కింద వర్క్ డాష్, డేటా డాష్, INT డాష్, కోడ్ డాష్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక క్లాస్ పేరు రాస్తా, అది దేనికి చైల్డ్ చెప్పండి. వర్క్ డాష్, కవర్ డాష్ అని రాసా, ఇది కూడా OOTP క్లాసే. దిస్ ఈజ్ ఆల్సో వన్ OOTP క్లాస్, ఊరికే మీకు నేమ్స్ చూపిస్తున్నా అంతే. OOTP క్లాస్ ఇది దేనికి చైల్డ్ చెప్పండి. ప్యాటర్న్ లో దీని పేరెంట్ ఏంటి? వాట్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ వర్క్ డాష్, కవర్ డాష్? ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ లో వర్క్ డాష్, వాట్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ వర్క్ డాష్? మీకు ఇక్కడ వర్క్ డాష్ అని చెప్పానా లేదా? సో వర్క్ డాష్ కి అతికిచ్చి ఏం చేశాడు? కవర్ డాష్ చేశాడు. చదివేటప్పుడు వర్క్ డాష్, కవర్ డాష్ అని చదువుతాం. చదివేటప్పుడు ఏదో చదువుతాం, A డాష్ బిని బి అని చదవం, A డాష్ బి అని చదువుతాం చదివేటప్పుడు. వర్క్ డాష్ అనేది పేరెంట్. మళ్ళీ వర్క్ డాష్ కి పేరెంట్ ఎవరు? ప్యాటర్న్ లో ఎవరు లేరు, చూసారా, గమనించారా? ప్యాటర్న్ లో ఎవరు ఉన్నారా? ప్యాటర్న్ లో లేకపోయినా బేస్ క్లాస్ పేరెంటే. మరి ఎక్కడ వచ్చింది అంటే డైరెక్ట్ లో వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఇప్పుడు చూపిస్తా చూడండి, మీకు OOTP చూపిస్తా ఫస్ట్, తర్వాత మన క్లాసెస్కి వెళ్దాం. వర్క్ డాష్కి వెళ్ళి ఇక్కడ వర్క్ డాష్ అనేది కూడా సెర్చ్ చేస్తే వచ్చింది. ఇక్కడ దాని డెఫినేషన్కి వెళ్తే తెలిసిపోయిద్దిగా. దాని డెఫినేషన్కి వెళ్తే దానికి డైరెక్ట్ పేరెంట్ ఎవరున్నారో? బేస్ క్లాస్. ఒక క్లాస్ డెఫినేషన్ లో క్లాస్ ఇన్హెరిటెన్స్ అనే ప్లేస్ లో పేరెంట్ క్లాస్ డైరెక్టెడ్ అన్న దగ్గర ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది. ఆ డ్రాప్ డౌన్ లో ఏ క్లాస్ అయితే పెడతామో అది దానికి డైరెక్ట్ పేరెంట్ అయింది. అర్థమైందా? సో అది ఇవన్నీ మనం చేయలేం, ఉన్నదాన్ని అబ్జర్వ్ చేస్తాం. బేస్ క్లాస్ ఉంది, బేస్ క్లాస్ ని ఓపెన్ చేయాలనుకోండి డెఫినేషన్, ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయవసరం. ఇక్కడ ఎడిట్ ఐకాన్ ఉందిగా, ఇది కొడితే ఈ క్లాస్ డెఫినేషన్ ఓపెన్ అయింది. ఓకేనా? ఓపెన్ అయితే బేస్ క్లాస్కి ఏమైనా డైరెక్ట్ పేరెంట్ ఉందా అంటే ఇక బేస్ క్లాస్ పైన ఇంకెవరు లేరు. సో బేస్ క్లాస్ @base క్లాస్, @base క్లాస్ ఈజ్ టాప్ మోస్ట్ క్లాస్ ఇన్ పెగా PRPC. టాప్ మోస్ట్ పేరెంట్ క్లాస్ ఇన్ పెగా PRPC. మొత్తం పెగా మొత్తంలో ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా మీ టాప్ మోస్ట్ పేరెంట్ ఎవరంటే బేస్ క్లాస్. సో వర్క్ డాష్ అనేది సెకండ్ లెవెల్లో వచ్చింది, కవర్ డాష్ అనేది థర్డ్ లెవెల్లో వచ్చింది. ఇలా మనకు కూడా చాలా లెవెల్స్ ఉన్నాయి కదా మన అప్లికేషన్ లో.
అలాగే పెగాలో కూడా చాలా లెవెల్స్ ఉంటాయి. ఏమైనా అడుగుతున్నారా నన్ను ఎవరన్నా ఆన్లైన్లో? ఓకే, మిగతా ఇప్పుడు నా క్లాసెస్ లోపల ఏమున్నాయనేది నా క్వశ్చన్ కాదు. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఎక్కడ ఉంది? సో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అయితే నేమ్ లోనే డిఫైన్ అయిపోతుంది. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద క్లాస్ డెఫినేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వి వాంటెడ్ టు ఐ విల్ క్రియేట్ వన్ డాక్యుమెంట్. ఇక్కడ నుంచి చాలా శ్రద్ధగా వినాలి మీరు. ఒక చిన్న చేంజ్ చేయడానికి మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న చేంజ్ చేయడానికి ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఎ లాట్. చూడండి ఎందుకు అనే దానికి మన అంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అండర్స్టాండింగ్ ఆర్ లుకింగ్ at the direct parent classes of our implementation. Oh, I'm sorry. Our implementation applications. Class group. Our implementation applications క్లాస్ గ్రూప్ అంటే ట్రాన్సాక్షన్ క్లాస్ అనమాట. క్లాస్ గ్రూప్ అంటే ట్రాన్సాక్షన్ జరిగే క్లాస్. నేను ఇప్పుడు మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఆర్గనైజేషన్ టు డివిజన్స్ అవి కూడా ఉన్నాయి కదా, వాటి డైరెక్ట్ పేరెంట్ అనేది నేను పట్టించుకోను. మీరు కూడా ఆలోచించొద్దు. అసలు వాటి గురించి ఆలోచిస్తే మొత్తం ఎగిరిపోయింది నాలెడ్జ్ అంతా. మనం ఫోకస్ చేసే క్లాసెస్ ఏంటి ఇప్పుడు? ఓన్లీ మన ప్రతి అప్లికేషన్లో ఉన్న ట్రాన్సాక్షన్ క్లాస్ని మాత్రమే ఫోకస్ చేద్దాం. సో వాటి అబ్జర్వ్ చేద్దాం. ఏమి ఇచ్చాడు? ఆటోమేటిక్గా మనకి విజార్డే కదా తీసుకుందామని క్రియేట్ చేసింది. విజార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఏం తీసుకుందని చూద్దాం. ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కి సంబంధించిన క్లాస్ గ్రూప్ డెఫినేషన్కి వెళ్దాం. ఎలా వెళ్ళాలి చెప్పండి? 626 కదా, ఏదండి ఇది బ్యాచ్ డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ ఉంది. ఇది కూడా ప్రాక్టికల్, చిన్న ప్రాక్టికల్ అనమాట. జస్ట్ ఒక 1 minute ప్రాక్టికల్, 1 second ప్రాక్టికల్ అయ్యి, కానీ ఎక్స్ప్లెనేషన్ టైం పడుతుంది. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్ డెఫినేషన్కి వెళ్ళండి. మీకు తెలుసుగా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లోకి లాగిన్ అవటం. లాగిన్ అయ్యాక దాని డెఫినేషన్కి ఎలా వెళ్ళాలి చెప్పండి మీరే నావిగేషన్. రైట్ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ క్లాస్ గ్రూప్ అండ్ దెన్ గో టు డెఫినేషన్. డెఫినేషన్కి వెళ్తే ఏదండి ఇది? ఎక్కడ ఉందండి? ఐఎమ్ సారీ, ఇక్కడ కదా నేను ఇవ్వాల్సింది మీకు. డెఫినేషన్కి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేయండి, కిందకి రండి. కిందకి వస్తే కనబడుతుంది ఏముంది? పేరెంట్ క్లాసు. మనం ఏం సెలెక్ట్ చేయాలి? ఆల్రెడీ ఉంది. ఏముంది? వర్క్ డాష్ కవర్ డాష్. కవర్ డాష్. ఇది వాడు తీసుకున్నాడు. రీజన్ ఏంటనేది నేను చెప్పట్లేదు. ఇదే ఎందుకు అనేది నేను రీజన్ చెప్పట్లా. వర్క్ డాషే ఎందుకని. కానీ ఒక స్టేట్మెంట్ చెప్తాను మీకు, చూడండి. సపోజ్ ఇది ఎడిటబుల్లేగా, ఇది నేను ఊరికే ఇది తీసేను, ఫైనల్గా మళ్ళీ ఇక్కడే పెడతా. దీన్ని తర్వాత చేంజెస్ చేస్తా. ఇది తీసేసి డౌన్ యారో కొడితే చాలా క్లాసెస్ కనపడినా. సరే అది వద్దులే, వేరేది పెడదామని వేరేది తీసుకొని సేవ్ కొట్టా. ఎలా చేసిందా? ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఇక్కడ ఎర్రర్ అని కనబడుతుందిగా, అంటే మీరు సేవ్ అవ్వాలా, మీరు చేసింది సేవ్ అవ్వకుండా ఎర్రర్ త్రో చేసి. అర్థమైందా? ఏమంటుందో చెప్పండి నాకు. క్లాస్ గ్రూప్ అంటే ఈ పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉందో షుడ్ ఇన్హెరిట్ ఫ్రమ్ వర్క్ డాష్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ సబ్ క్లాసెస్. ఇది ఒక స్టేట్మెంట్ లాగే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్వేస్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఏ క్లాస్ గ్రూప్ షుడ్ ఆల్వేస్ ఇన్హెరిట్ ఫ్రమ్ వర్క్ డాష్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ సబ్ క్లాసెస్. అంటే అర్థం ఏంటి? సబ్ క్లాస్ అంటే అర్థం ఏంటి? చైల్డ్ క్లాస్ అని. ఇప్పుడు ఇప్పుడు మీకు 2 క్లాసులు ఉన్నాయి. ఏ అనే ఒక క్లాస్ ఉంది, బి అనే ఒక క్లాస్. బి అనేది ఏకి చైల్డ్, సి అనే క్లాస్ ఉంది. నేను ఒక మ్యాండేటరీ స్టేట్మెంట్ చెప్పాను. సిని మీరు క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడు ఏ నుంచి ఇన్హెరిట్ అయ్యేలాగా క్రియేట్ అవ్వాలి. ఏ నుంచి ఇన్హెరిటెన్స్ లేకపోతే అది కరెక్ట్ కాదు అని చెప్పాను మీకు. మీరు సి క్రియేట్ చేసి ఏని పేరెంట్గా సెలెక్ట్ చేసి సేవ్ కొట్టారు. కరెక్ట్ అయినా మీరు చేసింది కాదా? కరెక్ట్ అయినా కాదా? మీరు చెప్పేటప్పుడు వినాలి. అర్థమైందా? ఒక క్వశ్చన్ అడిగితే టక్మని చెప్పగలగాలి. అంటే మీకు ఫోకస్ ఉన్నట్టు, మీరు అర్థం చేసుకున్నట్టు లెక్క. ఓకే, క్లియర్గా వినండి. ఏ అనే ఒక క్లాస్ ఉంది, బి అనే ఒక క్లాస్ ఉంది. బి అనేది ఏకి చైల్డ్ అయితే 3వ క్లాస్ క్రియేట్ చేస్తున్నారు మీరు. సి అనే క్లాస్ క్రియేట్ చేయమని చెప్పా. సి క్రియేట్ చేసినప్పుడు సి అనేది ఖచ్చితంగా ఏకి చైల్డ్ అయి ఉండాలి ఎప్పటికీ. అలా అవ్వకపోతే కరెక్ట్ కాదు అని చెప్పా. చెప్పినప్పుడు మీరు సి క్రియేట్ చేసి పేరెంట్ క్లాస్ దగ్గర ఏ అని పెట్టారు, సేవ్ చేశారు. ఇప్పుడు మీరు చేసింది కరెక్టా కాదా అని అడుగుతున్నాను. చేసింది కరెక్టా కాదా? కరెక్టే. ఓకే, డన్. ఇప్పుడు సి క్రియేట్ చేసినప్పుడు ఇంకొక సిచ్యువేషన్లో సి క్రియేట్ చేశారు, ఏని పేరెంట్గా పెట్టాల. మీరు ఏం పెట్టారు అక్కడ అంటే బిని పేరెంట్గా పెట్టారు.
సేవ్ చేశారు. ఇప్పుడు మీరు చేసింది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి తగ్గట్టుగా కరెక్టా కాదా? కాదు. కరెక్టా కాదా? కరెక్ట్ చెప్పండి. Correct. కరెక్ట్. కరెక్టే. ఎలా కరెక్ట్? సి పేరెంట్ బీనే కాబట్టి మీరు బిని పేరెంట్ గా చేసుకున్నా బికి ఆల్రెడీ పేరెంట్ ఏ కదా. ఏ సి అనేది Concatenator. బికి చైల్డ్ అయినప్పుడు అల్టిమేట్ గా ఏ కూడా చైల్డ్ అవుతుంది, అల్టిమేట్ గా ఏ కూడా పేరెంట్ అవుతుందిగా. Yes. అలా చేసినా పర్లేదుగా. సో ఒక క్లాస్ గ్రూప్ ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా వర్క్ డాష్ క్లాస్ కి చైల్డ్ అయి ఉండాలి. అలా లేకపోతే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. అది వర్క్ డాష్ కి చైల్డ్ అయి ఉండొచ్చు, లేదా వర్క్ డాష్ కున్న చైల్డ్ కి చైల్డ్ అవ్వచ్చు. చైల్డ్ కి చైల్డ్ అయినా కూడా వర్క్ డాష్ కి చైల్డ్. కాబట్టి వీడు ఎలా తీసుకున్నాడు? వర్క్ డాష్ కి చైల్డ్ అవ్వాలి కదా, మరి ఇక్కడ వర్క్ డాష్ కి అవ్వట్లేదు కదా, వర్క్ డాష్ కవర్ డాష్ కదా వాడు చైల్డ్ గా పెట్టింది, మరి అది ఎలా కరెక్ట్ అయిందని మీరు క్వశ్చన్ ఇచ్చు. అందుకని ఇప్పుడు ఇదంతా చెప్పాం మీకు. వర్క్ డాష్ కి కవర్ డాష్ కి చైల్డ్ అయినా వర్క్ డాష్ కి చైల్డ్ అని. మీరు వర్క్ డాష్ కవర్ డాష్ ఓపెన్ చేయండి, దానికి ఏముంది? వర్క్ అనేది మన క్లాస్ గ్రూప్ కూడా వర్క్ డాష్ కి అయినట్టే కదా. గుడ్డా అర్థమైందా? ఇది ఇలా పెట్టండి, ఇక్కడ ఆపండి దీన్ని. అంటే దీనికి 2 స్టేట్మెంట్స్ రాస్తాను నేను ఇక్కడ. మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్ క్రియేట్ చేసి చెప్తారండి ఇందులో భాగాలు. ఏంటండి? చైల్డ్ క్లాస్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది, బట్ ఇక్కడ క్రియేషన్ అప్పుడు ఒకసారి క్రియేట్ చేసి చెప్తారు. అర్థం కాల. మీరు క్రియేట్ చేయొచ్చా అని అడుగుతున్నారా? లేదు, చైల్డ్ మీరు ఏ టు బి ఆర్ బి టు సి చైల్డ్ ఎలా చేయొచ్చు అన్నారు. ఆ డెఫినేషన్ అర్థమైంది, బట్ ఇక్కడ ఒకసారి మిస్ అయ్యాను నేను. సో దాన్ని మీరు చూడండి. మీరు ఇప్పుడు సపోజ్ బి అనేది ఏకి చైల్డ్ గా చేశారండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, వర్క్ డాష్ కవర్ డాష్ ఉందా? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో దేనికి చైల్డ్? వర్క్ డాష్ కి చైల్డ్. ఇప్పుడు నా ఇంప్లిమెంటేషన్ క్లాస్ గ్రూప్ దేనికి చైల్డ్? వర్క్ డాష్ కవర్ డాష్. అంటే ఆటోమేటిక్ గా ఇది వర్క్ డాష్ కూడా చైల్డ్ అయినట్టేగా. అర్థమైందా ఇప్పుడు? సో చైల్డ్ ఆఫ్ చైల్డ్ ఇస్ ఆల్సో, ఇప్పుడు ఇట్ ఈస్ చైల్డ్ ఆఫ్ సమ్ అదర్ క్లాస్ చైల్డ్. ఓకే, సి ఈజ్ చైల్డ్ ఆఫ్ బి, బి ఈజ్ చైల్డ్ ఆఫ్ ఏ. సి అనేది ఏ కూడా చైల్డేగా, ఏ అనేది సి కూడా పేరెంటేగా. అలా అది సాటిస్ఫై అయిపోయింది. అంటే వర్క్ డాష్ కాకుండా వర్క్ డాష్ కవర్ డాష్ పెట్టినా యాక్సెప్ట్ చేసిందా? ఎందుకని అంటే అల్టిమేట్ గా వర్క్ డాష్ కూడా ఉన్నట్టే. ఓకే, దీన్ని బట్టి మనకి ఈ వర్క్ డాష్ కవర్ డాష్ అసలు ఎక్కడిది? పెగా ప్లాట్ఫామ్. ఎక్కడిది? ఓటీబీ క్లాస్. ఇది ఎక్కడిది? ఓటీబీ. నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ రాస్తాను. దీన్ని బట్టి దీన్ని మీకు డయాగ్రమెటిక్ గా డ్రా చేసి చెప్తా. చూడండి, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాన్ని డయాగ్రమెటిక్ గా డ్రా చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ, ఇది వర్క్ డాష్ కవర్ డాష్ అనుకోండి. ఇదేంటిదండి? ఇది వర్క్ డాష్ కవర్ డాష్ అని. దీనిపైన వర్క్ డాష్ ఉంటుంది, పర్వాలేదు, ఉంటే ఉండండి, అది డ్రా అయిపోయినా ఏం కాదు. దీని కింద ఇంప్లిమెంటేషన్ క్లాస్ గ్రూప్. ఇదేంటిదండి? ఇంప్లిమెంటేషన్ కి సంబంధించిన క్లాస్ గ్రూప్ అన్నమాట. ఇది ఇంప్లిమెంటేషన్ కి సంబంధించిన క్లాస్ గ్రూప్. దాని పేరేంటి? మన దాంట్లో తీసుకుంటున్నా, ఇక్కడికి వెళ్ళి కాపీ వేసి ఇక్కడ వేసారు పేరు. దాని పేరు ఇది, అవునా కాదా? ఇప్పుడు దీనికి డైరెక్ట్ పేరెంట్ ఏముంది? దీని డైరెక్ట్ పేరెంట్ ఏముంది? ఇది దీనికి డైరెక్ట్ పేరెంట్. ఐఎమ్ సారీ, ఇలా డ్రా చేయాల్సిందే, దేర్ ఇస్ నో అదర్. దీనికి డైరెక్ట్ పేరెంట్ ఇది. దాంట్లో ఉన్నవి ఇది యాక్సెస్ చేసుకోగలదు, అవునా కాదా? యాక్సెస్ చేసుకోగలదా లేదా? ఇది డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ నేను డ్రా చేసే లైన్స్ ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండి? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. మీకు అర్థం కావాలి. ఓకేనా? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఓకే, వెరీ గుడ్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ క్లాస్ మీదే నా ఫోకస్ అంతా ఉంది. పైన క్లాసెస్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో ఫోకస్ అంతా ఎక్కడ ఉంది? ట్రాన్సాక్షన్ క్లాస్. డివిజన్లు ఆర్గనైజేషన్ ఆలోచించొద్దు, మీరు కూడా ఆలోచించొద్దు. సో ఇంప్లిమెంటేషన్ క్లాస్ గ్రూప్ హ్యాస్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ విత్ పెగా ప్లాట్ఫామ్స్ ఓటీబీ క్లాస్. ఏంటిదంటే అది వర్క్ డాష్ కవర్ డాష్, వర్క్ డాష్ కవర్ డాష్, which means that implementation class group, which means that implementation class group can access the features of Pega platforms వర్క్ డాష్ కవర్ డాష్. ఇది మనకు అవసరమా కాదా? పెగా ప్లాట్ఫామ్ లో ప్రొవైడ్ చేసినవి మన ఇంప్లిమెంటేషన్ లో యాక్సెస్ చేసుకునే అవసరం ఉందా లేదా? మనకి ఆబ్వియస్ గా ఉంది. మనం అందుకే కదా పెగా పర్చేజ్ చేసింది. అర్థమైందా? క్లియరా?
సో ఈ ప్లాట్ఫామ్ పర్చేజ్ చేసిందే ఓఓటీబీ ఫీచర్స్ కూడా ఉన్నాయి కదా, అందుకని. సో అయితే ఇప్పుడు ఫ్రేమ్వర్క్కి ఇలాగే అబ్జర్వ్ చేద్దాం. వి అబ్జర్వ్ ద సేమ్ థింగ్ ఫర్ ఫ్రేమ్వర్క్ ఆల్సో. లెట్స్ మేక్ అన్ అబ్జర్వేషన్ ఫర్ ఫ్రేమ్వర్క్. నో, లెట్స్ మేక్ an observation of direct inheritance between framework applications class group and Pega platform. ఏముందో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయాలంటే నేను ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి దాని క్లాస్ గ్రూప్ ఓపెన్ చేసి డెఫినేషన్కి వెళ్ళాలా, ఇంప్లిమెంటేషన్ నుంచే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్ డెఫినేషన్ చూడగలరా? ఇంప్లిమెంటేషన్ నుంచి ఎల్ఐసి డాష్ ఎఫ్డబ్ల్యూ అని టైప్ చేస్తే కనపడుతుంది. డైరెక్ట్ సో ఇంప్లిమెంటేషన్ ఆ స్కోప్ ఉంది, ఇదా దాన్ని చూడగలదా, దీన్ని చూడలేదు. ఓకేనా, రైట్ క్లిక్ డెఫినేషన్ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఏముంది, మనం ఏం తీసుకోవాలి, ఆడే ఇచ్చాడు. సో ఫర్ ఎఫ్డబ్ల్యూ అప్లికేషన్స్ క్లాస్ గ్రూప్ ఆల్సో the direct inheritance parent is work dash. అది మీకు పెగా ప్లాట్ఫామ్ అని తెలుసు. From this what we can understand? From this we can understand that FW applications class group can or cannot can access the features of Pega platforms work dash power dash features. చేసుకోగలదు. is this also necessary or not? ఇది కూడా మనకు అవసరమా కాదా చెప్పండి? నెసెసరీ. ఇట్ ఈస్ ఆల్సో నెసెసరీ. రెండు, అది పైన దానికి అది నెసెసరీయే, ఇది దీనికి ఇది నెసెసరీయే. కానీ ఒకటి మిస్ అయింది ఇక్కడ. ఏం మిస్ అయిందో ఓకే నేను డ్రా చేస్తా, చెప్పండి. ఐ విల్ డ్రా సేమ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ నౌ, that I am going to draw now. Framework application class group. దాని పేరేంటి? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్ పేరేంటి? ఇది ఇస్తున్నా నేను ఇక్కడ, కాపీ చేసి పేశారు. క్లాస్ గ్రూప్ అంటే మొత్తం తీసుకొస్తున్నా, లాస్ట్ క్లాస్ పేరు తీసుకురావట్లా, మొత్తం తీసుకొస్తున్నా. అర్థమైందా? సో ఇప్పుడు దీనికి ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉందా లేదా? ఇక్కడ ఉన్న ఇక్కడికి యాక్సెస్ అవుతాయా లేదా? బై వాట్ ఇన్హెరిటెన్స్? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. మళ్ళీ నేను రాయట్లా, ఇది కూడా డైరెక్ట్ ఇన్హెరిటెన్స్, మళ్ళీ రాయట్లా దాన్ని సపరేట్ గా. ఓకేనా, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఎంతండి బ్యాచ్ నెంబర్? 6 కదా మీది? ఓకే, గుడ్, వెరీ గుడ్. అయిందా? ఇప్పుడు చెప్పండి నాకు, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు వర్క్ డాష్ కవర్ డాష్ లో ఉన్న ఇంప్లిమెంటేషన్ లో క్లాస్ గ్రూప్ కి అలాగే ఫ్రేమ్వర్క్ క్లాస్ ఒకటి మిస్ అయింది. ఏదో ఏం మిస్ అయింది? ఫ్రేమ్వర్క్ టు ఇంప్లిమెంటేషన్. ఫ్రేమ్వర్క్ టు ఇంప్లిమెంటేషన్ మిస్ అవుతుంది. అంటే అసలు నేను నా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేశా కదా. ఎందుకు చేశాను? ఫ్రేమ్వర్క్ లో ఉన్న యాక్సెస్ చేసుకోవాలని చేశా. కానీ అది కుదురుతుందా? డిఫాల్ట్ గా విడిచిన స్ట్రక్చర్ అది కుదిరిందా మనకి? ఇది మిస్ అయిపోయింది. సరే నేనేమనుకున్నా, ఇది పెడదాం కదా అని చెప్పేసి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్ డెఫినేషన్కి వెళ్ళి వర్క్ డాష్ కవర్ డాష్ ఉంది కాబట్టి కామా పెట్టేస్తా, ఇంకో క్లాస్ డౌన్ ఆరో కొట్టేసి సెలెక్ట్ చేసేస్తా. ఏంటిది? ఎల్ఐసి ఎఫ్డబ్ల్యూ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తా. రాకపోతే కాపీ పేస్ట్ కొడతా అనుకుందాం. సేవ్ కొడుతున్నా, యాక్సెప్ట్ చేసిందా? క్లాస్ 1 కామా క్లాస్ 2 డస్ నాట్ ఎగ్జిస్ట్. అసలు ఇదేంటి, 2 క్లాసెస్ పెట్టకూడదు అంటుంది. ఒకటే ఉండాలి అక్కడ, ఒక డైరెక్ట్ పేరెంటే మెన్షన్ చేయాలి తప్ప 2-3 మెన్షన్ చేయడానికి కుదరదు. అదొక పాయింట్ మనం మైండ్లో పెట్టుకుంటే ఇలా డ్రా చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఎలా పాసిబిలిటీ కాదు, ఇక్కడ డయాగ్రామటికల్ గా కూడా యూ షుడ్ నాట్ డ్రా దిస్. కానీ అది అచీవ్ చేయాలి. ఇప్పుడు నాకు ఫైనల్ అచీవ్మెంట్ ఎలా ఉండాలంటే, వాట్ వీ వాంట్ టు అచీవ్ నౌ చెప్తా నేను. వాట్ వీ వాంట్ టు అచీవ్ ఫైనల్లీ through direct inheritance, is ఏం అచీవ్ చేయాలంటే ఎఫ్డబ్ల్యూ అప్లికేషన్ క్లాస్ గ్రూప్ ఇది అచీవ్ చేయగలగాలి. అలాగే
రెండో పాయింట్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ IMPL, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్ కెన్ యాక్సెస్ ఫీచర్స్ ఆఫ్ వెగాబ్లాట్. దీంతో పాటు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్, ఓకే ఇక్కడ ఇలా మారుస్తా, క్లాస్ గ్రూప్ షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ అంట, షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్. కెన్ బదులు ఏం పెడతా ఇక్కడ, వాట్ వీ వాంట్ టు అచీవ్ ఫర్దర్ ఈస్ implementation application class group should also be able to access the features of access the features of FW class group. FW application class group. ఇది మూడో పాయింట్ అచీవ్ చేయాలి. ఫస్ట్ రెండు డిఫాల్ట్ గా వచ్చేసింది మనకి, ఫస్ట్ రెండు. మూడోది పాసిబిలిటీ చేయడానికి రెండు క్లాస్ పేర్లు ఇస్తుంటే కుదరట్లా. అంటే ఫ్రేమ్ వర్క్ నేనేం మార్చను, ఆల్రెడీ పెగా ప్లాట్ఫామ్ కి ఫ్రేమ్ వర్క్ కి ఉన్నదాన్ని ఏం డిస్టర్బ్ చేయను నేను, ఇది ఇలాగే ఉంచుతా. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఇలా పెట్టడానికి ఎక్స్ట్రా పెట్టడానికి కుదరదు నాకు, యాజ్ పర్ టెక్నికల్ గా ఇది పాసిబుల్ కాదు. కానీ అది అచీవ్ చేయాలి. ఎలా అచీవ్ చేయాలంటే చెప్తారా మీరేమన్నా? సరే దీని నుంచి దీనికి పెట్టేశానండి, దీని నుంచి దీనికి పెట్టా, ఇదే కదా మనం అచీవ్ చేయాలనుకున్నది. ఇది పెట్టిన తర్వాత నేను ఏం చేయాలి చెప్పండి? వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి ఇది రిమూవ్ చేయాలి. వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి ఫ్రేమ్ వర్క్ కి ఏదైతే వచ్చిందో, వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి సారీ ఇంప్లిమెంటేషన్ కి ఏదైతే వచ్చిందో దాన్ని తీసేయాలి. దాన్ని తీసేసా, ఓకేనా కాదా? ఇలా తీసేస్తే ఓకేనా కాదా? నేను ఈ డయాగ్రామ్ ఇచ్చానా మీకు? ఇవ్వలేదు కదా. ఒక పని చేస్తాను నేను, ఫస్ట్ ఇది ప్రింట్ స్క్రీన్ తీసుకుని ఇక్కడ వరకు. ఓకే, the present inheritance diagram is this one. Present ఇది. What we want to achieve is ఇది కదా, వర్డ్స్ లో రాశాను కదా. అదే ఇక్కడ మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఏం చెప్పారు? ఇలా చెప్పారు, అవునా? వాట్ వీ వాంట్ టు అచీవ్ ఇస్ దిస్ వన్, ఇది అచీవ్ చేయాలి, అవునా కదా? ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే, ఫర్ దిస్ టు బి అచీవ్డ్ ఫాలో బిలో స్టెప్స్. ఈ ఒక్క ముక్క చేయడానికి ఇంతసేపు చేశాను, ఇంత చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలో మీరు చెప్పగలుగుతారా నాకు? పెగా ఎన్విరాన్మెంట్ లో ఏం చేయాలనేది? గో టు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్, on top of ఓకే, framework. క్లాస్ గ్రూప్ డెఫినేషన్. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి సంబంధించిన క్లాస్ గ్రూప్ డెఫినేషన్ కి వెళ్ళండి. ఇది రిఫ్రెష్ చేస్తాను. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి సంబంధించిన క్లాస్ గ్రూప్ డెఫినేషన్ కి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఏముంది మీకు? వర్క్ డాష్ కవర్ డాష్ ఉంది. ఏముంది మీకు? మీరు ఏం చేశారు? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్ కి అక్కడ ఉన్న వర్క్ డాష్ కవర్ డాష్ కి తీసేశారు రిలేషన్. ఇప్పుడు నేను కూడా అదే ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ లో చేస్తున్నా. వెళ్ళాక ఇక్కడ ఏం చేస్తారు? రిలేషన్ తీసేయాలంటే ఏం చేయాలి? నేను ఇక్కడ ఆ క్లాస్ తీసేసేయాలి. అక్కడ తీసేసా, వెరీ గుడ్. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి నేను? చూస్ FW అప్లికేషన్ క్లాస్ గ్రూప్. మరి చూస్ చేయాలి అంటే ఇక్కడ నేను మాన్యువల్ గా కాపీ పేస్ట్లు టైపింగ్ చేయకూడదు. ఇక్కడ నేను డౌన్ ఆరో కొట్టి ఊరికే LIC అంటే హైలైట్ అవుతాయి. ఇక్కడ లిస్ట్ లో కనపడాలి. ఈ లిస్ట్ లో కనపడలేదు అనుకోండి, మీకు మీరు రాసినా కూడా వర్క్ అవ్వదు. ఈ లిస్ట్ లో ఎందుకు కనపడిద్దో చెప్పనా? ఈ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ మీద క్రియేట్ చేశారు కాబట్టి ఈ లిస్ట్ లో కనపడుతుంది. అలా చేసి ఉండకపోతే లిస్ట్ లోనే కనపడదు. అదే మీకు ఇంత ముందు చెప్పానా, రెండు అప్లికేషన్స్ విడివిడిగా ఉంటాయి, ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేయడానికి కూడా కుదరదు డైరెక్ట్ అని. ఎందుకు కుదరదు అంటే లిస్ట్ లోనే రాదు. లిస్ట్ లో రానప్పుడు మీరు రాసిన అది యాక్సెప్ట్ చేయదు. అర్థమైందా? క్లియరా? ఎవ్రీవన్ క్లియర్ విత్ దట్ పాయింట్? ఒకవేళ బై మిస్టేక్ మీరు గనక మీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ కి కనెక్టెడ్ గా క్రియేట్ చేయడం మర్చిపోయి ఉంటే ఇక్కడ కనపడదు మీకు. అర్థమైందా? క్లియరా? డన్, వీఆర్ డన్. సో నౌ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్ అనేది ఫ్రేమ్ వర్క్ క్లాస్ గ్రూప్ లో ఉన్న ఫీచర్స్ ని యాక్సెస్ చేయగలరు. అక్కడి నుంచి అది వర్క్ డాష్ కవర్ డాష్ ఉంది అంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వర్క్ డాష్ కవర్ డాష్ కూడా యాక్సెస్ చేయగలరు త్రూ ఫ్రేమ్ వర్క్ క్లాస్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో ఈ చిన్న కరెక్షన్ ఒకటి చేసుకోవాలి మనం, అంతే. ఇక్కడతో మన సెటప్ అయిపోయింది. మరి డివిజన్స్ ఆర్గనైజేషన్స్ పరిస్థితి ఏంటి? మర్చిపోండి. ఇప్పుడైతే మీరు దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. అది ఆలోచించి నా దగ్గరికి వచ్చి ఒక డౌట్ అడిగారంటే మీకు వచ్చింది కూడా పోయి. ఓకేనా? కాబట్టి ఇంతవరకే చాలు, ఇది ఆలోచిస్తే చాలు. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో
ఎప్పుడు మనం చూస్ చేసుకునే పేరెంట్ క్లాసు బిల్ట్ ఆన్ అప్లికేషన్కి సంబంధించిందే అయి ఉంటుంది. అర్థమైందా? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్లో అర్థమైందా? మన అల్టిమేట్ గోల్ ఏంటి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్తో అంటే పెగా ప్లాట్ఫామ్లో ఉన్నాయి కూడా యాక్సెస్ చేసుకోవాలి. పెగా ప్లాట్ఫామ్లో ఉన్నాయి కూడా యాక్సెస్ చేసుకోవాలి. అలా అని డైరెక్ట్ ఇన్హెరిటెన్స్లో అసలు పేరెంటే ఇవ్వకుండా ఎంటీ పెడితే ఒప్పుకుంటుందా సిస్టమ్? సో డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ మ్యాండటరీ. డైరెక్ట్ ఒప్పుకోవట్లేదు కదా ఇది. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఫీల్డ్ మ్యాండటరీ అయితేనే కదా, బ్లాంక్ ఉంటే ఒప్పుకోదు. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఆప్షనల్. ఎందుకో చెప్పనా? ఎల్ఐసికి ఏమన్నా ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ పేరెంట్ ఉందా? ఎల్ఐసికి ముందు ఎవరన్నా ఉన్నారా? ప్యాటర్న్ అనేది ఆప్షనల్. ఈ యొక్క ఎడిషనల్ పాయింట్స్ రాస్తాను. ఇది అడగొచ్చు మిమ్మల్ని ఇంటర్వ్యూలో, విచ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ మ్యాండటరీ అవుట్ ఆఫ్ ద టూ. సో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఆప్షనల్ ఫర్ ఎ క్లాస్. ఎగ్జాంపుల్ ఏంటి మన దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటి? ఎల్ఐసికి ప్యాటర్న్ లేదు, లేకపోయినా క్లాస్ ఎగ్జిస్ట్. ఓకే, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ మ్యాండేటరీ. సో డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఇవ్వలేదనుకోండి, మీరు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ క్లాస్ ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది? ఇట్ విల్ త్రో ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్ త్రో చేసిందంటే క్రియేట్ చేయడానికి కుదరట్లేదని అర్థం. ఓకే, ఏప్రిల్ 18, రేపు ఏప్రిల్ 18 కదా. రేపటి క్లాస్లో ఏం చెప్తాం అంటే, ఇక మీకు సెటప్ అయిపోయింది. అప్లికేషన్ గురించి తెలుసుకున్నాం, ఈ రిలేషన్స్ తెలుసుకున్నాం, క్లాసెస్ ఇన్హెరిటెన్స్ అంతా తెలుసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి మనం క్లాసెస్ లోపల ఫంక్షనాలిటీస్ని క్రియేట్ చేయొచ్చు, క్లాసెస్ కూడా క్రియేట్ చేయొచ్చు ఫర్దర్గా తర్వాత చేద్దాం. అయితే మనం రేపు యూఐతో స్టార్ట్ చేస్తాం. రేపు క్లాస్ అస్సలు మిస్ అవుతుంది. ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్కి సంబంధించిన రూల్స్ని మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కి సంబంధించిన క్లాస్ గ్రూప్ డెఫినేషన్కి వెళ్ళా. ఇప్పుడు దీనికి ఒక పేరెంట్ ఉంది. ఏంటిది? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్లో ఒక పేరెంట్ ఉంది, ఏ అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? ఏ. అలాగే ఈ ఆటో ఇన్సూరెన్స్ అనే దానికి ప్యాటర్న్లో కూడా పేరెంట్ ఉందా లేదా? అంటే ఒక క్లాస్కి ఎట్ ఏ గివెన్ మూమెంట్ ఆఫ్ టైం 2 పేరెంట్స్ ఉన్నాయా లేవా? ఒక సైడ్ చూస్తే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ కనబడుతుంది, ఇంకొక సైడ్ చూస్తే ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్. అంటే ఒక క్లాసు ఎట్ ఏ టైం 2 ఇన్హెరిటెన్స్ తో ఉంది. దట్ ఈస్ కాల్డ్ డ్యూయల్ ఇన్హెరిటెన్స్. దాన్ని ఏమంటారు? డ్యూయల్ ఇన్హెరిటెన్స్. అంటే ఇది ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ అనుకోవచ్చు, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే ఎక్స్ట్రా క్వశ్చన్, డ్యూయల్ ఇన్హెరిటెన్స్. సో వాట్ ఈస్ డ్యూయల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏ క్లాస్ హ్యావింగ్ డైరెక్ట్ ప్లస్ pattern parents in its definition and name. ఓకే, డెఫినేషన్ లో డైరెక్ట్ ఉంటుంది, నేమ్ లో ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు మన ఎల్ఐసి క్లాస్ కు డ్యూయల్ ఇన్హెరిటెన్స్ ఫాలో అవుతుందా, ఒకటే ఇన్హెరిటెన్స్ ఉందా దానికి? ఎల్ఐసి ఓన్లీ ఆర్గనైజేషన్ సింగిల్. ఇది ఓన్లీ ఒకటే, డైరెక్ట్ మాత్రమే ఉంది, దీనికి ప్యాటర్న్ లేదు. ఎల్ఐసి ఆటో ఐకి డైరెక్ట్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది. మిగతా అన్నిటికీ టాప్ మోస్ట్, మన దాంట్లో టాప్ మోస్ట్ తప్ప దానికి ఓన్లీ ఒక పేరెంట్ ఉంటుంది. మరి బేస్ క్లాస్ సంగతి ఏంటంట? బేస్ క్లాస్ కి ప్యాటర్న్ ఏమైనా ఉందా? లేదు. అలా అని డైరెక్ట్ ఏమైనా ఉందా? అది కూడా లేదు. ఎందుకంటే ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కదా. ఈ ఒక్క ఫామ్ లోనే ఇది మ్యాండటరీ కాదు, ఇది వాడు చేసింది, మనం కాదు. ఓకేనా? మిగతా మీరు ఎన్ని చేసినా కానీ ఇది మ్యాండటరీ ఫీల్డ్. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో బేస్ క్లాస్ ఈస్ ద వన్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ పేరెంట్స్ ఇన్ ద ప్యాటర్న్ ఆర్ డైరెక్ట్. మన అప్లికేషన్ లో ఉన్న ఆర్గనైజేషన్ క్లాస్ కి ప్యాటర్న్ ఉండదు, డైరెక్ట్. క్లియరా? మన క్లాస్ గ్రూప్ కి ఎప్పుడు ప్యాటర్న్ ఉంటుంది, డైరెక్ట్, డ్యూయల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నాది అయిపోయింది, నా వైపు నుంచి చక్కగా 12 అయింది. ఎగ్జాక్ట్ గా 11 o'clock స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 12 ఓవర్ చెప్పాలని చెప్పేసి. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా? మీరు దీన్ని నేను చెప్పిన దాన్ని దాటి కొంచెం రీసెర్చ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేరే క్లాసెస్ గురించి చూసినా డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను ఎంతవరకు చెప్పానో అంతవరకు మాత్రమే మీ మైండ్ని యాజ్ ఆఫ్ నో ఉపయోగించండి, బిగినర్గా. ఓకే, కొంచెం ఎక్స్పర్ట్ లెవెల్గా వెళ్ళినాక కొన్నాళ్ళకి అప్పుడు మీరు ఇంకా ఎక్కువ థింక్ చేయొచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మట్టి. ఓకేనా? బిజినెస్ రిక్వైర్మెంట్స్ చేస్తాం కదా, అప్పుడు నేనే చెప్తా కొంచెం ఎక్కువ థింక్ చేసేది ఎలాగా అని. ఓకేనా? చెప్పండి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నన్ను అడగద్దు. ఏం అడగద్దు? ఎల్ఐసికి డైరెక్ట్ పేరెంట్ ఏంటి, ఎల్ఐసి ఆటో ఐకి డైరెక్ట్ పేరెంట్ ఏంటి, ఎఫ్డబ్ల్యూకి డైరెక్ట్ పేరెంట్ అవి అడగొద్దు నన్ను. ఇక వేరే నేను చెప్పినంత వరకు ఏమైనా అడగండి,
డౌట్స్ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది చెప్పండి. క్లాస్ డెఫినేషన్ లో అక్కడ ఒక మనకి చెక్ బాక్స్ ఉంది కదా, ఫైండ్ బై నేమ్ ఫస్ట్ ప్యాక్. డ్యూయల్ ఇన్హెరిటెన్స్ రిపీట్ చేస్తా సాయి ప్రియ, ఒక్క నిమిషం. క్లాస్ డెఫినేషన్ లో చెప్పండి. ఆ చెక్ బాక్స్ ఇప్పుడు నేను చెప్పలేదు కదా. అంటే అది మీకు అర్థం కావాలంటే మనం ప్రాక్టికల్లోకి వెళ్ళి కొంచెం ఇన్హెరిటెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ పాయింట్ అర్థం. అందుకే అది వదిలేశాను. ఏ చెక్ బాక్స్ అడుగుతున్నారంటే ఈ చెక్ బాక్స్ అడుగుతున్నారు. ప్యాటర్న్ అని కనబడుతుంది కదా. ఇది ఎందుకు ఇప్పుడు నేను మీకు మెన్షన్ చేయలేదంటే, దీని గురించి ఎందుకు మాట్లాడలేదంటే, కొన్ని ప్రాక్టికల్స్ చేసి మనం ఇన్హెరిటెన్స్ అనేది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అప్పుడు ఇది అర్థమైంది. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తా, నో వరీస్. ఓకేనా? ఓకే, డ్యూయల్ ఇన్హెరిటెన్స్ ని రిపీట్ చేస్తాను మళ్ళీ అడిగినందుకు. డ్యూయల్ అంటే ఏం లేదండి. డ్యూయల్ అంటే అర్థం ఏంటంటే, డియో అంటే అర్థం ఏంటి? డియో అంటే 2, అంతేగా, 2. ఒక క్లాస్ కి 2 ఇన్హెరిటెన్స్లు ఉంటాయి ఎట్ ఎ టైం. ప్యాటర్న్, డైరెక్ట్. మన క్లాస్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో ఒక పేరెంట్ ఉంది, ప్యాటర్న్ లో వేరే పేరెంట్స్. ఎట్ ఎ టైం 2 పేరెంట్స్ ఉంటాన్ని ప్యాటర్న్ అండ్ డ్యూయల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఒక పర్సన్ ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వీడిని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చారు, అక్కడ పేరెంట్స్ వచ్చారు, వీడికి డ్యూయల్ ఇన్హెరిటెన్స్. అప్పుడప్పుడు పాసిబులే కదా ఇలాంటి బయట, అవునా కదా? ఓకేనా? సో డ్యూయల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఒక కిడ్ వాళ్ళ పేరెంట్స్ ఉండటం, అడాప్టింగ్ పేరెంట్స్ ఉండడం, దాన్ని డ్యూయల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మన ఫ్యామిలీలో పైన ఉన్న పేరెంట్స్ అంతా ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. మ్యారేజ్ రిలేషన్ లో ప్రాపర్టీ యాక్సెస్ చేసుకునే రిలేషన్ వచ్చి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? అడాప్షన్ ప్లస్ హ్యావింగ్ ద బయలాజికల్ పేరెంట్స్ బోత్ టుగెదర్ ఈస్ డ్యూయల్ ఇన్హెరిటెన్స్. పాసిబిలిటీ ఉంది అక్కడక్కడ. ఊరికే మీకు ఈ గుర్తుంటానికి అవి చెప్తున్నా మీకు రియల్ లైఫ్ లో. అవి గుర్తుంటే ఈ టెక్నికల్ గా అర్థమైపోతుంది. ఓకేనా? చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ రోజుతో మీ ఫ్రీ సెషన్స్ అయిపోయినాయి. ఇప్పటి వరకు ఎవరైతే ఫీజు పేమెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే లింక్ అనేది వచ్చింది. ఇప్పుడు మేబీ 4 o'clock 5 o'clockకి రేపటి మీటింగ్ అటెండ్ అవ్వడానికి లింక్ మా వాళ్ళు షేర్ చేస్తారు. ఆ లింక్ ఎవరైతే ఫీజు పేమెంట్స్ చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ షేర్ చేశారో వాళ్ళకి మాత్రమే వచ్చింది. ఓకేనా? వేరే వాళ్ళకి రాదు ఆన్లైన్లో. అంటే రేపటి క్లాసు ఓన్లీ ఫీజు పే చేసిన వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవ్వగలరు. ఓకే, మీరు పెండింగ్ ఎవరన్నా చేయని వాళ్ళు ఉంటే యూ కెన్ గో టు అడ్మిన్స్ అండ్ దెన్ గెట్ ఇట్ డన్ అట్ ద ఎర్లియస్ట్ బై ఎండ్ ఆఫ్ డే టుడే. ఇప్పుడు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 4 రోజులు, అంతకుముందు ఒక 4 రోజులు, 8 రోజులు. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ డిసైడింగ్ ఎనీథింగ్, రైట్? ఓకే, సో చేసి మీరు స్క్రీన్ షాట్స్ పంపిస్తే విత్ ట్రాన్సాక్షన్ ఐడి పంపించాలి. పంపించినప్పుడు మీరు క్లాస్ రూమ్ స్టూడెంటా ఆన్లైన్ స్టూడెంట్ అనేది కూడా చెప్పండి ఒకసారి, వాళ్ళకి చెప్తే బెటర్. ఓకేనా? ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇన్స్టలేషన్ ఇష్యూస్ ఉంటే అడ్మిన్స్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు క్లియర్ చేస్తారు. నేను రేపటి తర్వాత నుంచి రిక్వైర్మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను మీకు. ఓకే, హోంవర్క్ టాస్క్లు కూడా ఇస్తాను. ఓకే, సో ఇంటర్వ్యూ మీరు ఈ వీకెండ్ ఇవ్వగలుగుతారా? నెక్స్ట్ వీకెండ్ ఇస్తే పైలప్ అయిపోయింది ఎక్కువ. ఈ సాటర్డే ఇస్తారా మీరు ఇంటర్వ్యూ? అదే వద్దులేండి, మీరు ఒక పని చేయండి, నెక్స్ట్ ఫ్రైడే ఇవ్వండి మీరు ఇంటర్వ్యూ. ఈ ఫ్రైడే కావాలి, కానీ ఈ ఫ్రైడే వరకు మొత్తం అంతా ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ ఫ్రైడేకి మీకు చాలా పైలప్ అయిపోతాయి, ఇబ్బంది అయింది. కాబట్టి ఈ ఫ్రైడే వరకు మొత్తం ప్రిపేర్ అయిపోండి. ఓకే, నెక్స్ట్ ఫ్రైడే మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి. ఎంతవరకు ఇస్తారు? ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే ఇంటర్వ్యూ ఇస్తే వెన్స్డే వరకు అయిన టాపిక్స్ ఇవ్వాలి, దాని ముందు వెన్స్డే వరకు అయిన టాపిక్స్ ఇవ్వాలి. ఓకేనా? అర్థమైందా? ఇంకా అది ఫిక్స్డ్. నేను వాళ్ళకి చెప్పేస్తా, ఏమైనా మీకు ఏ టాపిక్ వరకు అయిందని చెప్తే వాళ్ళు అడిగేస్తారు క్వశ్చన్స్, అంతవరకే అడుగుతారు. ఓన్లీ నేను ఇచ్చిన క్వశ్చన్సే అడుగుతారు స్టార్టింగ్లో, వేరే అడగరు. మీకు చెప్పడం రావాలి, మీ టంగ్ ట్విస్ట్ అవ్వాలి. కాబట్టి అందరూ ఇంటర్వ్యూ ఇవ్వాలి. వీళ్ళొద్దు అనేది, ఎవరన్నా మేనేజర్ రోల్లో ఉండి నాకు అంత అవసరం లేదులేండి అంటే వాళ్ళు వేరు, తీసేద్దాం వాళ్ళు. ఇంకా మిగిలిన వాళ్ళు జాబ్కి వెళ్ళాలి, నేను నెక్స్ట్ కంపల్సరీ దీని మీద జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాల్సిందే. అర్థమైందా? క్లియరా? ఓకే, మీకు ఫీజ్ పేమెంట్స్ చేసిన వాళ్ళందరికీ డ్రైవ్ యాక్సెస్ వచ్చింది. రేపటి నుంచి ఈ రోజు వరకు కూడా డాక్యుమెంట్స్ మీకు వాట్సాప్లో వస్తాయి. ఇక రేపటి నుంచి డాక్యుమెంట్స్ రావు. రేపు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డిఫరెంట్ రూల్స్ రిలేటెడ్ టు అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఫర్దర్గా ఏ రూల్స్ యూజ్ అవుతాయో అది కిక్ స్టార్ట్ అవ్వబోతున్నాం. రేపటి క్లాస్ అస్సలు మిస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా? క్లియరా ఎవ్రీవన్? Yes. ఓకే, Yes, sir. ఇస్ ఇట్ గుడ్ టు క్లోజ్ ద మీటింగ్?